హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మేము ఈరోజు అన్నవరం వెళ్తున్నామండి. అంటే మేము ఉండేది కాకినాడలో. కాకినాడ నుంచి అన్నవరం బండి మీద వెళ్తున్నాము. కార్తీక మాసం ఎండ్ అయిపోతుంది కదా! కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే చాలా మంచిదని చెప్పేసి మేము అన్నవరం బయలుదేరాము ఈరోజు చూసుకొని. పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా మేము ఇలాగ అన్నవరం బయలుదేరాము. కాకినాడ నుంచి అన్నవరం వెళ్ళడానికి మాకు 2 అవర్స్ అయితే టైం పట్టింది. ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే చల్లగాలులు చాలా విపరీతంగా ఉన్నాయి. మేము వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యింది. ఫైనల్గా అన్నవరం ఎంటర్ అయిపోయామండి. అన్నవరం కొండ మీదకి వెళ్ళే రూట్లో దగ్గరలో ఉన్నాము. అగో ఫైనల్గా ఆర్చ్ కూడా వచ్చేసింది. బండి మీదే పైకి కొండపైకి వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి 12:30 అంతా అయిపోయిందండి. అదే వ్రతం చేయించుకుందాం అనుకుంటున్నాం కదా, అదే లాస్ట్ పూజ అనుకుంటాము. ఇంక అందుకే ఫాస్ట్గా పైకి వెళ్ళి బండి అది పార్క్ చేసేసాము. పార్క్ చేసి 300 రూపీస్ వ్రతం చేయించుకుందామని టికెట్ తీసుకుంటున్నాము. టికెట్ తీసుకొని అరటిపళ్ళు సెట్ కూడా అన్నీ తీసేసుకొని వ్రత మండపానికి వెళ్ళిపోయామండి. మొత్తం వ్రత మండపాలన్నీ కూడా ఫిల్ అయిపోయి ఇది 5వ నెంబర్ వ్రత మండపం అండి. మేము వెళ్ళేసరికి వ్రత మండపం ఎవరూ లేరు, ఖాళీగా ఉంది. మేము వెళ్ళిన కొద్దిసేపటికి వ్రత మండపం అంతా కూడా ఫిల్ అయిపోయిందండి. మనం 300 రూపీస్ కడతాం కదా, 300 రూపీస్కి గాను మనకు ఈ పూజ సామాన్లు అన్నీ ఇస్తారండి. కొబ్బరికాయలు అవి మట్టుగా మనం బయట తీసుకోవాలి. మొత్తం మండపం అంతా నిండినంత వరకు వ్రతం స్టార్ట్ చేయరు కనుక మేము వెళ్ళిన ఒక అరగంటకి మొత్తం వ్రత మండపం అంతా కూడా నిండిపోయిందండి జనాలతోటి. ఫైనల్గా మా వ్రతం అలా చేయించేసారు. ఫైనల్గా పూజ అయిపోయింది. పూజ అయిపోయిన వెంటనే ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా దర్శనానికి వెళ్ళిపోయామండి. ఫ్రీ దర్శనానికే వెళ్ళాము, ఎందుకంటే ఆ రోజు ఖాళీగానే ఉందండి. అంటే ముందు వ్రతాలు చేయించుకున్న వాళ్ళందరూ ముందే దర్శనం చేయించేసుకుంటారు కదా. మేము వ్రతం అయిపోయిన వెంటనే కూడా వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇంక దర్శనం అయిపోయిన వెంటనే కిందకి దిగిపోయామండి. ఇక్కడ మొత్తం బొమ్మలు ఇవన్నీ కూడా ఉంటాయి. పిల్లలకి బొమ్మలు ఏవైనా తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా ఉన్న బొమ్మలు ఎక్కడో దగ్గర ఇసిరేస్తున్నారు కదా, ఇంకెందుకు కొత్త బొమ్మలని ఇంకేం తీసుకోలేదు. అలా వెళ్ళి ప్రసాదాలు ఇవ్వడానికి అని చెప్పి ప్రసాదాలు తీసేసుకొని ఇంకా అన్నసంతర్పణకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పటికే చాలా రష్గా ఉందండి. అన్నసంతర్పణ దగ్గర జనాలందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇంకా లేట్ అయిపోయేలా ఉంది. పిల్లలు స్కూల్కి పంపించి మేము వచ్చామండి. పిల్లలకి స్కూల్కి లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళిపోయామండి. మెయిన్ అన్నవరంలోని మనం ఎక్కువగా ఇష్టపడేది ఏవైనా ఉందంటే అది అన్నవరం ప్రసాదం అండి. ఇక్కడ అన్నవరం ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి పూజలో ఇచ్చే ప్రసాదం అయితే ఇంకా టేస్ట్గా ఉందండి. అక్కడ కొనే ప్రసాదం కంటే మనకి పూజలో ఇస్తారు కదా, ప్రసాదం ఇస్తారు, అది చాలా టేస్ట్గా ఉందండి. పూజ అయిపోయిన వెంటనే ఆ పత్తిర్లు అవి ఉంటాయి కదండి, అవి కోనేరులో కలిపేయమని చెప్పారు. అందుకని చెప్పి మేము అక్కడ ఒక ప్లేస్లో ఆగి మొత్తం ఆ పత్తిర్లు అవన్నీ కూడా అక్కడ కోనేరులోనే కలిపేసామండి. ఫైనల్గా ఈ విధంగా మా దర్శనం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చి మా పిల్లలకి కూడా కొంచెం ప్రసాదం పెట్టి మేము కూడా తినేసామండి. ఇదేంటి ఫైనల్గా ఈ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి.